ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శేషు, తప్పుగా ఆలోచిస్తున్నావు. క్షమించొదినా, నా ఉద్దేశం అది కాదు. మన కోసం నిస్వార్థంగా పనిచేసేవాళ్ళు ఎప్పుడూ మనవాళ్లే శేషు. రాధా మనోహర్లు మనపై చూపించే అభిమానం, సమస్య వచ్చినప్పుడు మన గురించి నిలబడే తత్వం, మన పనిలో వాళ్ళు చూపించే నిజాయితీ, నిస్వార్థం, ఇవన్నీ ఇంట్లో వాళ్ళు కాకపోతే ఇంకెవరు చూపిస్తారు శేషు? రాముడికి హనుమంతుడు ఏం అవసరం అవుతాడని వాళ్ల బంధానికి అంత విలువ? మనం ఈ సంవత్సరం రాధా మనోహర్లతోనే పండుగ జరుపుకుంటున్నాం. ఏమంటారండి? ఏమయ్యా మనోహర్, మీకేం అభ్యంతరం లేదు కదా? అయ్యో, మాకెందుకు అభ్యంతరం ఉంటుంది సార్, మీరు అడగడమే ఎక్కువ. ఏమంటావు రాధా? సరే మేడం, వస్తాం. దీన్ని బట్టి అర్థమవుతుంది వీళ్ళు మా వాళ్ళకి ఎంత దగ్గర అవుతున్నారో. నేను పెట్టుకున్నాను ఇద్దరు దద్దమ్మల్ని. ఇప్పుడు జరిగింది తలుచుకుంటూ రేపు వీళ్ళని పూజలో చూడాలంటే నాకు తగలడిపోద్ది. హలో, ఏంటి? పండగ కదా అని వాళ్ళు పిలిచారని ఇష్టమొచ్చినట్టు వాగేసి ఇష్టమొచ్చినట్టు తినేసి అందరి ముందు పరువు తీయకు. ఏం చేయమంటావు? ఏం చేసేది లేదు, జస్ట్ నన్ను ఫాలో అవ్వు, ఏం ప్రాబ్లం రాదు. రా. నిన్ను ఫాలో అవ్వాలా? ఎంత పొగరు, చెప్తా. ఓకేనండి, నేను మళ్ళీ చేస్తాను. రండి రండి, మీ గురించే ఎదురు చూస్తున్నాను రాధా మనోహర్. ఇల్లంతా చాలా చక్కగా అలంకరించారు మ్యామ్, చాలా బాగుంది. బట్ ఒక్కటి తక్కువైంది. ఏంటి మనోహర్? ఇంటి ముందు ముగ్గు. ఏంటి రాదా, గుమ్మ ముందు చెప్పావు కదా, ఇక్కడ చెప్పవే. అవును మేడం. మేడం, మీరేం కంగారు పడకండి. మా రాధకి ముగ్గులు వేయడాలు, ముగ్గులోకి దించటాలు బాగా తెలుసు. అంటే ఏంటయ్యా? అంటే ఇప్పుడు మా రాధ ముగ్గులేసి నిన్ను ముగ్గులోకి లాగింది అంటున్నావా? అయ్యో, ముగ్గులోకి దించడం కాదు సార్, ముగ్గులు బ్రహ్మాండంగా వేస్తుందని చెప్తున్నాను. ఆయన తన ముగ్గులు వేయడంలో టాపర్. సార్, తను ఇంటి ముందు ముగ్గేయడానికి ఆశపడుతుంది, ముగ్గేస్తుంది సార్. అయ్యో, ఇంటికి పిలిచి పని చేయిస్తామా? పనివాళ్ళు చేస్తారులే. మేడం, పండగ పూట సంబరపడుతుంది కదా, ముగ్గు వేయనివ్వండి. మీరు మా వాళ్ళు అనుకున్నప్పుడు ఈ ఇల్లు కూడా మందే కదా, మన ఇంట్లో మనం ముగ్గేయడం తప్పేంటి చెప్పు? మన ఇల్లు అన్నందుకు మా రాధకి ఏదో కోపం వచ్చినట్టుంది, సారీ అండి. మనోహరా, మీరిద్దరూ నిజంగా ముగ్గుడు పిల్లలేనా? అంటే ఎప్పుడు చూడు అండి గిండి గారు గీరు అంటుంటారు కదా. ఈయనొకడు ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి వాగేసి ఇరికిస్తూ ఉంటాడు. రెస్పెక్ట్ అండి అది. ఆహా
రెస్పెక్ట్. ఇప్పుడంటే ఏమీ గీమే ఒసే గిసే అనుకుంటున్నారు. కానీ ఒకప్పుడు ఏమండి అని భార్య భర్తని, శ్రీమతి గారు అని భర్త భార్యని అంటూ బయట వారికి మా ఇల్లాలు అండి అని చెప్పేవాళ్ళు. కరెక్ట్. ఒక బంధం నిలబడటానికి ప్రేమ ఎంత ఇంపార్టెంటో ఇద్దరి మధ్య రెస్పెక్ట్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. అది ఈ తరానికి అందించటానికి మేమిద్దరం ఇది ఫాలో అవుతున్నాం. ఏ మనోహర్, అంతే కదా? ఏదో తేడా ఉంది. అవును, ఫాలో అవుతాను. శబాష్ శ్రీమతి గారు, శబాష్. భలే సెలవు ఇచ్చారు. ఇలా సరసాలు. నొప్పి వస్తుందే. కావాలని టచ్ చేయొద్దంటే టచ్ చేస్తూనే ఉన్నావు. ఇప్పుడు టచ్ చేస్తావా? చెయ్యను, వదిలేసేవే. నేను చేతిస్తాను, నువ్వు చేతి. ఓకే మేడం. రాధ ముగ్గేస్తుంది, నేను వెళ్ళి చూసుకుంటాను. పద. భలే సరదా జంట కదా దేవకి. అవును అవును, సరదా జంట. పదండి. సరసంగా పెళ్ళం నడుంగిచ్చినట్టు ఛాన్స్ దొరికినప్పుడల్లా కోపంతో నన్ను గిచ్చుతున్నావేంటే? చెప్తా చెప్తా. రాధగారు, ఏదో ఫ్లోలో జోక్గా అన్నాను కదండి. మీరు నిజంగా ముగ్గులేయడంలో టాపరేనా? స్కూల్ టాపర్. ఓహో, ఈ విషయం తెలియక అనవసరంగా ఇరికిచ్చానే. చా. ఏంటిది? అస్తమాన చుట్టూ ఉంటావు. వెనక్కి జరుగు, వెళ్ళు. రాను రాను ఈ రాత నన్ను మరీ దారుణంగా చూస్తుంది. మర్యాదే లేదు అసలు నా మీద. చెప్తా. వేసుకోండి, బాగా ముగ్గులు వేసుకోండి. మిమ్మల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు. డిస్టర్బ్ చెయ్యాలి కదా. ఎక్స్క్యూజ్ మీ రాధ గారు, ఇక్కడే. డోంట్ టచ్. టచ్ చేయొద్దని చెప్పానా లేదా? ఓకే ఓకే, మీ ఇష్టం. అక్కడేదో అంటుకోవడం వల్ల చాలా అసహ్యంగా ఉన్నారు. సరే, మీ ఇష్టం. ఇంకా ఎక్కడ? ఇక్కడ 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 అక్కడ కాదండి, కొంచెం పైన. బా, అక్కడ కాదు, ఇక్కడ అండి. ఇక్కడ ఇక్కడ ఇక్కడ. అరే, అది కాదు. చూడండి, ఇక్కడ ఇక్కడ ఇక్కడ. అక్కడే, అది.
ఏ, ఏమైంది? అక్క ముగ్గేమంటే మొహానికి కలర్ పూసుకున్నావేంటి? భలే వాడివయ్యా నువ్వు. తన చేత తనకే కలర్ పూయించావే. పగిలిన గ్లాసు నువ్వు వెలగని బలుపు నీ టెక్కదిరేలా నేను పేకాడేస్తా. ఊరంతా చూసేలా నీ కుళ్ళు కళ్ళల్లో కనిపిస్తోంది. హేయ్! అంతా నీ వల్లే. అయ్యో ఆపండి ఆపండి ఆపండి. ఏంటిది చిన్నపిల్లలాగా? రాధా, ఇదిగో మిమ్మల్ని చూస్తుంటే మమ్మల్ని మేము చూసుకున్నట్టే ఉంది. ఆపుతారా? నువ్వు నాతో పద, మీరు కూడా లోపలికి తీసుకెళ్ళండి. పద మనోహర్. వెళ్ళండి. వీళ్ళు ఇలా యాషాలు, వీళ్ళకి భాస్కరవాడు ఇవ్వాలి. థూ. బ్రేకింగ్ న్యూస్. బయటపడ్డ భ్రమరాంబ సంస్థల టెండర్ చీటింగ్. గవర్నమెంట్ టెండర్ ని కాస్త దుర్వినియోగం చేస్తున్న భ్రమరాంబ ఇన్స్టిట్యూట్ అధినేత. వచ్చిందనుకున్న టెండర్ చేజారిపోయింది. పరువంతా న్యూస్ ఛానల్ పాలైపోయింది. అయినవాడు కానివాడు ఫోన్ చేసి ఏంటి ఇది అని అడుగుతున్నాడు. ఏం చెప్పను? ఇప్పుడు ఈ టెండర్ మళ్ళీ ఆ దేవకికి వెళ్ళిపోయింది. అసలు ఇలా కాదు. శేషు, మొత్తం చూశాను, నాకు అర్థమైంది. నేను జస్ట్లో మిస్, ప్రాణం పోయినట్టు అనిపించింది. ఆ వీడియోలో నా పేరు చెప్పలేదు కాబట్టి బతికిపోయాను. అసలు ఇదంతా ఎలా జరిగిందో కూడా నాకు అర్థం కావడం లేదు శేషు. నాకు తెలుసు. తెలుసా? ఏం తెలుసు? అది జరిగింది. ఒక్క నిమిషంలో నాతో చెమటలు కక్కించారు వాళ్ళు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా నేను. ఇదంతా దేవకి కుక్కల పనా? వాళ్ళ అవతారాలు చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. కానీ ఇంతకు తెగిస్తారనుకోలేదు. ఇది చేసి ఇప్పుడు అందరూ సంతోషంలో ఉండుంటారే. సంతోషమేం కర్మ, పూజలు పండగలు చేసుకుంటున్నారు. ఛ! ఇంట్లోకి నగలు గెగలు తీసుకొచ్చి అక్షయ తృతీయ జరుపుకుంటున్నారు. శేషు, ఇంకా సేపట్లో ఈ భ్రమరాంబ విధ్వంసం చూస్తావు నువ్వు అక్కడ. పండగని తగలబెట్టేస్తా, చూస్తూ ఉండు. ఏం చేస్తారు మేడం? హలో,
హలో. దేవకి, అక్షయ తృతీయ జరుపుకుంటున్నావా? వస్తున్నా నీ సంతోషానికి చితి పెట్టడానికి. మేడం, రాధా తీసుకోమ్మా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మేడం? ఇది నేను నీకిస్తున్న గిఫ్ట్. వద్దనకుండా తీసుకో. అలా కాదు మేడం, ఇప్పుడు ఇవన్నీ రాధా నా మాట విను. రామ్మా రా. మేడం, రా. సార్ నమస్కారం సార్. నమస్కారం. ఎవరు మీరు? నా పేరు రఘునందన్ సార్. నేను మీ దగ్గర ఒకప్పుడు పనిచేశాను. ఇప్పుడు విదేశాలకు వెళ్ళి బాగా సంపాదించుకొని మంచిగా ఉన్నాను. నేను పనిచేయడం మొదలుపెట్టింది మీ సంస్థలోనే. అవునా? ఇప్పుడు ఏం పని చేస్తున్నారు? మీరు సంస్థ పెట్టిన కొత్తలో సార్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో చేరాను. తర్వాత దుబాయ్ వెళ్ళాను. చాలా మంది ఉండుంటారు, వాళ్ళలో ఒక లగి ఉంటారన్నయ్య. తీసుకోండి అన్నయ్య, తీసుకోండి. నీ ఎదుగుదల మా దగ్గర మొదలైంది అని అంటున్నావు కదా. ఇక నీ ఎదుగుదల ఇలాగే ముందుకు వెళ్ళాలని, మంచి స్థాయిలో నువ్వు ఉండాలని కోరుకుంటున్నాను. గుర్తుపెట్టుకుని వచ్చి పలకరించావు కాబట్టి ఏ కష్టం వచ్చినా నా తలుపు తట్టు. నేను నీకు అండగా ఉంటాను. మీ మంచి మనసుకి మాటకి చాలా సంతోషం సార్. వెళ్ళొస్తాను సార్. మంచిది. ఉంటాను సార్. శేషు, పూజ దగ్గర పెట్టు. పూజ అయ్యాక తిందు. అలాగే అన్నయ్య, తర్వాత తింటానులే. వెళ్దామా? మనోహర్, రెడీయా? రెడీ సార్, వస్తున్నా. మేడం ప్లీజ్ వద్దు. ఇప్పుడు ఇవన్నీ అవసరమా? అవసరమే. ఇది నా రైట్. చాలా ఇబ్బందిగా ఉంది మేడం. ఈ నగలు వేసుకోవాలి అంటే నాకెంత ఇబ్బందిగా ఉండాలి? అమ్మవారి గుళ్ళో కళ్ళు తిరిగి పడిపోయిన నాకు కూతుర్లో ఒళ్ళో పడుకోబెట్టుకున్న అమ్మాయి ఇలా బోసి మెడతో ఉంటే నాకెంత ఇబ్బందిగా ఉంటుంది? చూడమ్మా, టాబ్లెట్లు వేసుకోననున్నా నన్ను అమ్మా అని పిలిచి కూతుర్లా కోపడి మరీ నాతో టాబ్లెట్స్ వేయించావే. నువ్వు చూపించిన ప్రేమ నిజం కాదంటావా? మేడం, నీ ప్రేమ నిజమని తెలుసు. ఈ తల్లి ప్రేమ కూడా నిజమే. ఆకాశంలోన ఏకాకి మేఘం శోకానిదా వానా నడి వీధిలోన చనుబాల కోసం ఎద చూడకు నానా తన పేగే తనతో
దేవకి ఇంట్లో పండగ పేరుతో వజ్రాల స్మగ్లింగ్ చేస్తున్నారు. మీ ఇంట్లో వజ్రాల స్మగ్లింగ్ జరుగుతుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. కానిస్టేబుల్స్ సర్చ్ చేయండి. సార్ ఒకసారి ఆ స్వీట్ బాక్స్ ఇస్తారా?